సమర్థ సంకల్పాలన్న బెడ్డింగ్ ని బాబా ఫోల్డ్ చేసేయండి అంటాడు. అంటే ఎక్కడికి వచ్చింది సబ్జెక్ట్ మళ్ళీ వ్యర్థ సంకల్పాలకే వచ్చింది. అంటే వ్యర్థ సంకల్పాలన్నీ చేసేసి ఇంకా ఆ బెడ్డింగ్ వేసుకొని పడుకునేసామంటాడు. దీనికి సంబంధించి బాబా ఇంకా ఇక్కడ మళ్ళీ కుంభకర్ణుని తీసుకొస్తాడు. ఇప్పుడు ఇంత మనం చెప్పుకుంటుంది రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా తీసుకుని బాబా జ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఈ కుంభకర్ణులు ఏం చేస్తారంటే ఈ వ్యర్థ సంకల్పాలన్న బెడ్డింగ్ వేసుకొని పడుకుంటారంట. మనం ఏదైతే బ్రాహ్మణుల గురించి చెప్పుకుంటున్నామో 15th April 1992 మురళి అది పూర్తిగా చదవండి, అందులో ఉంది పాయింట్, చదివితే నవ్వు కూడా వస్తుంది. సో ఈ కుంభకర్ణులంతా ఏంటంటే ఆ వ్యర్థ సంకల్పాలను డన్లప్ బెడ్ వేసుకొని పడుకునేస్తారు. ఎందుకంటే కంఫర్ట్. ఏమనంటే ఇంకా వినాశనం అవ్వలేదు కదా. బాబా ఎప్పటి నుంచో చెప్తున్నాడు వినాశనం అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ ఇయర్ దీపావళి అక్కడ అంతలో మనం ఏవైతే డైలాగులు చెప్తామో అవే రాశాడు, అవే చెప్పాడు బాబా కూడా. సో ఈ రకంగా కుంభకర్ణులు ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా గానీ ఇంకా వినాశనం ఎప్పుడవుతుంది, ఇంకా అవ్వలేదు కదా, అవనప్పుడు ఇంకా ఇప్పుడు అంత తొందర ఏముంది, అసలు ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి పురుషార్థం మీద శక్తుల మీద ఫోకస్ పెట్టేది పోయి వినాశనం మీద పెడతారు.